ఆకలి అవుతుందా? మనమంతా కలిసి ఫస్ట్ తనకే భారతికే థ్యాంక్స్ చెప్పాలా? అందరినీ నాకు తెలిసి అందరికీ పర్సనల్గా మెసేజ్లు పెట్టి కదా, అందరికీ కాదు నాకు తెలిసి అందరికీ మెసేజ్ పెట్టింటుంది కదా ఆ పిల్ల పర్సనల్గానే. భారతి వస్తా కాదు అది ఎవరెవరిని సీత 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 ఎవరెవరు ఉన్నారు కనుక్కో అందరూ ఒకరొక్కరిని ఎవరెవరు సీత చెప్పండి. రజిత ఓకే, ఆ పక్కన మధుమాలి బస్సు ఓకే సీత ఫ్రెండ్స్ హాయ్. సో ఈరోజు మనం ఈ గెట్ టుగెదర్లో ఏమంటే ఇప్పుడు అందరూ చాలా రోజుల తర్వాత కలిసినాం కాబట్టి మనం ఏం చేస్తామంటే మీ ఫోటో సెషన్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం సవిత. ఓకే ఇక్కడ కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు. సో మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కరు ఫస్ట్ మనము మన పేరు ఆల్రెడీ కొందరు గుర్తుపట్టుకున్నారు, కొందరు గుర్తుపట్టలేదు. ఓకే మీ పేరు, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, మీ ఫ్యామిలీ గురించి ఓకేనా? ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి, నేను దిగి వెళ్ళిపోతానని చెప్పి. ఓకే అనిత దగ్గర నుంచి ఫస్ట్. అనిత స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిత, మీకు అందరికీ గుర్తుంటుంది. ఓకే ఇంకేం చెప్పాలబ్బా? ఓకే నాకు 2002లో మ్యారీ అయింది, 2 పిల్లలు. పాప బీటెక్ 3rd ఇయర్, బాబు ఇంకా 4th స్టాండర్డ్. మెయిన్ క్యాండిడేట్ని మర్చిపోయింది, హస్బెండ్ని మర్చిపోయింది. సో మా హస్బెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఓకే లో వర్క్ చేస్తారు. ప్రస్తుతం బెంగళూరులో ఉంటాను. ఏం చెప్పాలబ్బా? ఒకరొకరు వేద. హాయ్, నా పేరు నిర్వతిని, అందరికీ తెలుసు. నేను ధర్వరం మున్సిపాలిటీలో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాను. చేతుల నుంచి మేడం. ఓకే ఓకే ఓకే. హలో శ్యామ్లా, నేను మా ఆయన పేరు ప్రసాద్. మా ఆయన హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్లో వర్క్ చేస్తారు. నేను ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి బీటెక్ రీసెంట్లీ NIT సీట్ వచ్చింది. చిన్న అబ్బాయి 10th క్లాసు. ఇక్కడే కన్స్ట్రక్షన్ చేశాము మేము ఇల్లు కూడా, మామిళ్ళపల్లి హైవేలో. 22 years నుండి ఇక్కడే ఉంటున్నాను నేను. కానీ గృహప్రవేశానికి మాత్రం పిలుసలే, మన ఇద్దరం కలుస్తున్నాము. అందుకే నేను గృహప్రవేశం. ఓకే నెక్స్ట్ సుశీల. సారీ పిఆర్ శైలజ. ఐఎమ్ శైలజ. నాకు 2007లో మ్యారేజ్ అయింది. నాకు 2 అమ్మాయిలు. మా ఆయన పేరు వినోద్ కుమార్. మా ఆయన బిజినెస్ చేస్తారు. పెద్ద అమ్మాయి ఇంటర్ 1st year, చిన్న అమ్మాయి 5th class, బెంగళూరులో. వెరీ గుడ్. నా పేరు శివలక్ష్మి. శివ గట్టిగా. మా ఆయన పేరు విజయ్ భాస్కర్. నేను బెంగళూరులో అంటున్నా. పాప నీలా వైష్ణవి, బీటెక్ 2nd year చదువుతా ఉంది. బాబు బిల్వేష్ దత్త 10th class చదువుతున్నారు. వైట్ ఫీల్డ్లో ఉంటున్నారు. నెక్స్ట్. హాయ్, నేను మధుమాలిని. మా హస్బెండ్ పేరు సుజిత్ కుమార్. 2003లో పెళ్ళి అయింది. 2004లో పాప పుట్టింది. ఇప్పుడు పాప బీటెక్ 5th semester, బెంగళూరులో ఉంటున్నాం. ఐఎమ్ వర్కింగ్. ఓకే ఏం వర్క్ చేస్తున్నారబ్బా? మేనేజర్. ఏ సూపర్, ఆటోమొబైల్ మేనేజర్. సూపర్. నెక్స్ట్. ఏం చదువుతున్నారు? సింగిల్. మాకు తెలుసులే నువ్వు సింగిల్ అని. చెప్పమ్మా ఇప్పుడు రియాలిటీ ఒరిజినల్. పేరు చెప్పాలి సిగ్గునండి. అయ్యో చెప్పలేదంట, సిగ్గుపడుతుంది.
కాదు ఇప్పుడు సిగ్గుపడుతున్న రేణుకని ఏం చేద్దాము? అదే కదా మన ముందర చెప్పాకే సిగ్గుపడుతుంది. సో ఇప్పుడు ఫైనల్ చెప్పమ్మా. అదేదో సిగ్గు వదిలే మొగన్ పేరు చెప్తాను. మా ఆయన పేరు శ్రీధరు. నాకు 3 కూతుర్లు. ఫస్ట్ పాప మాన్సి జాబ్ చేస్తుంది. సెకండ్ పాప రచన డిఎస్సి ప్రిపేర్ అవుతుంది. థర్డ్ తేజన్య 5th క్లాస్. వెరీ గుడ్, సూపర్. ఎక్కడ? అనంతపూర్. దిస్ ఇస్ అరుణ. అరుణ చెప్పు. అరుణ. హాయ్, నా పేరు అరుణ. మా ఆయన పేరు వెంకటేష్. మాది శారీస్ బిజినెస్. నాకు బాబు పాప ఇద్దరు ఉన్నారు. బాబు యూఎస్లో జాబ్ చేస్తున్నాడు. పాప బీటెక్ అయిపోయింది. ఇప్పుడు ఎంబీఏకి ప్రిపేర్ అయ్యింది. ఓకే, ఉండేది ధర్మవరం. వెరీ గుడ్. నెక్స్ట్. హాయ్, నా పేరు వసుధాంజలి. మా హస్బెండ్ పేరు చంద్రశేఖర్. నేను అంగన్వాడీ టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఆయన కరెంట్ ఆఫీస్లో పనిచేస్తున్నారు. నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. మా పాప ఎంఎస్సీలో జాయిన్ అయింది. బాబు బీఎస్సీ ఎలక్ట్రానిక్స్లో జాయిన్ అయినాడు. వెరీ గుడ్. ఎక్కడ? ధర్మవరం. ఓకే, నెక్స్ట్. అవును, నెక్స్ట్ చెప్పు బా. ఓకే, ప్లీజ్ బీ క్వైట్ రా. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గెట్ టుగెదర్ జరుగుతుంది కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. మీరైతే అప్పుడప్పుడు కలుసుకున్నారు అక్కడక్కడ. నేనైతే 32 ఇయర్స్ వరకు కలవలేదు. ఈరోజే మిమ్మల్ని అందరూ చూసిన చాలా సంతోషం అవుతుంది. నేను అన్మ్యారీడ్. నేను ఎంఏ బీడీ చదివినా. నేను స్కూల్లో ఎస్జీ టీచర్గా పనిచేస్తున్నా. ఎందుకంటే మేము 4 అక్క చెల్లెండ్లం అనమాట. నేను అన్మ్యారీడ్గా ఇంట్లో ఉంటా. వెరీ గుడ్. ఏ ఊరు చెప్పి? మా ఊరి పేరు సీకేపల్లి మండలం, బసంపల్లి నుంచి. ఫ్రెండ్స్, ఇంకొకటి ఈరోజు అట్లా అందవే సుశీల గోరెంట్ల అంట కదా. సుశీల ఒకటే పోవచ్చు భారతి వాళ్ళ ఇంటికి. వేద అయిపోయింది. నెక్స్ట్ నువ్వే వసు. వసు నువ్వే ఇంకా గట్టిగా. హాయ్ ఫ్రెండ్స్, వసుంధర ఐఎం నేమ్. సరే ఓకే, తెలుగు. ఓకే ఫ్రెండ్స్, వసుంధర. మా ఆయన పేరు బద్రీనాథ్. నాకు 2 అబ్బాయిలు. సిఏ ఫస్ట్ ఆర్టికల్ షిఫ్ట్ చేస్తున్నాడు పెద్ద అబ్బాయి. చిన్న అబ్బాయి సిఏ సెకండ్ ఇంటర్ చేస్తున్నారు. కద్రి. ఓకే, సూపర్. కళ గట్టిగా చెప్పే. నవ్వు వస్తుంది, నవ్వండి. మా ధర్మవరము. మా భర్త పేరు టి పుల్లోజిరావు. అతను ప్రింటింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంటారు. బాబు టీసీఎస్లో జాబ్ చేస్తున్నాడు. పాపకి ఇప్పుడే రీసెంట్గా 2 months అయింది. అసెంచర్లో జాబ్ వచ్చింది. శ్రీ చెప్తాంది. శుభ ప్లీజ్. శ్రీదేవి. మా ఆయన పేరు కృష్ణమూర్తి. మాకు 2 బాబులు. ఒక అబ్బాయి 10th క్లాస్, ఒక అబ్బాయి 7th క్లాస్ అవుతున్నాడు. 2 టీచర్స్ అనంతపూర్. నెక్స్ట్ మేడం. Hello, I am Sri Prada. I am working as senior lecturer in Government Polytechnic, Guntur. And my husband Gamini Suresh is working as a professor at Vignan University. We are staying at Guntur only, and I have 2 children. I am blessed with 2 sons. And elder son is studying BTech second year in VTAP, and the younger son is studying 10th class in Guntur itself. And I am very happy to assemble with all of you. Thank you very much to English madam. Thank you very much to all of you. మా వచ్చి రాని ఇంగ్లీష్ గ్రూప్లో ఉంటాయి. మీరేమో తిప్పుకోండి. మార్కులేసి మళ్ళీ సర్టిఫికేట్ ఇస్తాను. ఓకే, నెక్స్ట్ ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను రజిత. మాది అమరాపురం. రజిత, ఇంకొంచెం గట్టిగా. హాయ్ ఫ్రెండ్స్, నేను రజిత మాట్లాడుతున్నాను. అమరాపురం. మా వారి పేరు అజయ్ కుమార్. మాది దత్తా మెడికల్ స్టోర్. 2 బాబు బీఫార్మసీ చదువుతున్నాడు, కర్నూలు. పాప 8th స్టాండర్డ్, లోటస్, హిందూపూర్. నేను రీసెంట్గా ఫార్మసీ చదివినాను. సూపర్ క్లాస్. ఇప్పుడు
బాబు రీసెంట్గా ఫార్మసీ. నెక్స్ట్ నువ్వే మేడం చెప్పు. ఫ్రెండ్స్, ఐఎమ్ సుభాష్ని. మా ఆయన పేరు మురళీకృష్ణ. నాకు 2 పిల్లలు. పాప బీటెక్ అయిపోయి టీసీఎస్లో జాబు రీసెంట్గా జాయిన్ అయింది 6 months బ్యాక్. బాబు బీఎస్సీ చేస్తానండి బెంగళూరులో. మేము ఉండేది పెనుగొండ. ఓకే, కళ అయిపోయింది. సీత. Hi, this is Sita. I am an English teacher from Pulvendala. My husband name is Viswanath. He is working as a lecturer in Polytechnical College. I have one daughter. She had completed BTech. Thank you. ఓకే, సబితా మేడం. శైలి అయిపోయింది కదా. శివ అయిపోయింది. శివ. నెక్స్ట్ సబిత. ఈడేం ప్రైజ్లు ఎవరికి? హాయ్, నా పేరు సబిత. మా ఆయన పేరు గోపీకృష్ణ. నాకు గోపీకృష్ణ ఎట్లా వచ్చినాడంటే మాటలా ఓకే. నాకు 2 బాబులు. శివ ఒక్క నిమిషం. 2 బాబులు. పెద్ద బాబు పేరు వంశీకృష్ణ, రెండో బాబు పేరు బాలకృష్ణ. ఎందుకంటే నాకు బాలయ్య హీరో అంటే ఇష్టము. కొడుకు పేరు బాలకృష్ణ పెట్టేస్తుంది. ఓకే, జై బాలయ్య. ఓకే, చెప్తాను ఇట్లా గలాట చేస్తే గోపి ఎవరు మాకు ప్రిన్సిపలా లెక్చరరా టీచరా? భయపడేది లేదంట. జై బాలయ్య కాదు, జై జై బాలయ్య. ఓకే, నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ రేణు అయిపోయింది. మధు అయిపోయింది. సుశీల. ఓకే, వెయిట్. నా గొంతు బాగాలేదు. అవును. ఇంకొకటి, తనకు బాగలేకుండా 2 days నుంచి అదే పని మన కోసం వచ్చిందబ్బా. ఓకే ఫ్రెండ్స్, నా పేరు సుశీల. మా భర్త పేరు శివయ్య. 2 పిల్లలు. బాబు సిఏ అయిపోయింది, ఈవైలో జాబ్ చేస్తున్నాడు. పాప బీటెక్ 4th year. నేను ధర్మారంలోనే ఉన్నాను, గోరంటలో వర్క్ చేస్తున్నాను. చాలా స్లో పెట్టినావు. ఓకే, వచ్చినారా? ఓకే, హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అరుంధతి అండ్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ secondary grade teacher. My husband name is Shubha. Please be quiet. So, అది కూడా. My husband name is Ramesh Babu. I have only one daughter. She is a Geetika. She is studying BTech 1st year and I am working as secondary grade teacher. And I want to tell you one thing. Please, Bharti. ఒక్క నిమిషం అబ్బా. నేను కూర్చో. ఓకే, చెప్తా. కాదు, మా ఆయన గురించి ఎందుకే ఇప్పుడు దీంట్లో కాదబ్బా. చెప్తా, అదే దాంట్లో చెప్తాను బా. ఇప్పుడు మన తరఫున, అందరి తరఫున దీనికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలా? చెప్తాను. అవునబ్బా, థ్యాంక్స్ చెప్పాలి. లేదు, ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి పర్సనల్గా 1కి 2 సార్లు 2 రోజులు 3 రోజులు మెసేజ్ చూడకపోయినా చూసి చేసి ఫైనల్గా ఓకే చెప్పించి ఇంత మందిని కలిపినందుకు. కానీ ఒకరిద్దరే రోడ్లో కలిసి హాయ్ బాయ్ చెప్పుకొని పోయే వాళ్ళమే. కానీ దీనివల్ల ఈ ఊర్లో ఉండే వాళ్ళని కూడా లాస్ట్ మొహాలు చూస్తుంటాను. ఇంకొకటి, కార్తీక మాసము శివాలయానికి నేను అసలు వెళ్ళేదాన్ని కాదు. అవకాశం నాకు రావడానికి మెయిన్ ఇదే రీజన్. నిజం, ఇప్పుడు కార్తీక ఆడ హోమం జరుగుతుంది. సో అక్కడ మా డిగ్రీ క్లాస్మేట్స్ని కూడా కలిసేసి రాఘవ హోమం చేస్తారు. ఓకే, సార్ని కలిసినాం. సో ఈ గెట్ టుగెదర్ మెయిన్ క్యాండిడేట్ భారతి. ఓకే, ఇన్నారు అనేది గట్టిగా చెప్పలే. నేను మ్యారేజ్ అయితేనే ఫస్ట్ న్యూజిలాండ్కి వెళ్ళాము. న్యూజిలాండ్లో ఒక 3.5 years ఉన్నాము. తర్వాత సౌత్ అమెరికా ఉరుగ్వేలో 6 months ఉన్నాను. తర్వాత అర్జెంటీనా విజిట్ చేశాను. తర్వాత యుఎస్లో 2.5 years ఉన్నాను. హాంకాంగ్ చూశాను. మొత్తం టోటల్గా సింగపూర్ చూశాను. ఇండియా కాకుండా 6 countries విజిట్ చేశాను నేను. కాకపోతే నా ఫీలింగ్ అంటే ఇండియా ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్. వెరీ గుడ్. ఇండియాకి వచ్చిన తర్వాత ఇది 5th
గెట్ టుగెదర్ నాకు ఇండియాలో. యాక్చువల్గా మా ఆయనకి ఫారిన్లో సెటిల్ అవ్వాలని, యూఎస్లో మా పెద్ద తమ్ముడు అక్కడే ఉంటాడు, అక్కడే సెటిల్ అవ్వాలని చాలా ఫోర్స్ చేశారు అందరూ. బట్ నేను నాకు ఇండియానే కావాలని లాక్కొని వచ్చినాను నేను. కానీ నిజంగా అంటే మనం ఫారిన్ కంట్రీస్ అనుకుంటాం కానీ ఈ హ్యాపీనెస్ మనకు ఫారిన్ కంట్రీస్లో దొరకదు. ఈ మింగిల్ అవ్వడం కానీ, ఈ ఫ్రెండ్షిప్ కానీ, అక్కడ ఏంటంటే బిజీ లైఫ్, ఎవరి పాటికి వాళ్ళు బిజీగా అంటే. బట్ ఈ ఫ్రెండ్షిప్ కానీ ఈ హ్యాపీనెస్ అక్కడ ఉండదని నాకు అర్థమైంది. వెనక్కి వచ్చేసాను నేను. ఎప్పుడు అర్థమైంది? 2009లో వెనక్కి వచ్చేసా. 2009లో రియలైజ్ అయిందనమాట అనిత. కాదు, వేద రిక్వెస్ట్ మీద ఒక ఫోటో తీయబడినది. ఫ్రెండ్స్, మధుమాలి గురించి తను చెప్తుంది. ఓకే, చెప్పు. సిగ్గుగా ఉంది. సిగ్గా అర్జెంట్ పడు కొద్దిసేపు ఫస్ట్ సిగ్గుపడేసి తర్వాత చెప్పు. మొత్తానికి చెప్పాలా? ఓకేనా? యాక్చువల్గా ఏమైందంటే మా అత్త కొడుకు వచ్చేసి మా అత్త వాళ్ళు ఇష్టపడ్డారు నన్ను. సో వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకున్నారు కాబట్టి నా డిగ్రీ అయిన తర్వాత దే జస్ట్ పిక్ మీ ఫర్ బెంగళూరుకి కంప్యూటర్ కోర్స్ చేసేదానికి కానీ, డిఫరెంట్ కోర్సెస్ చేసేదానికి కానీ. అంత అయిన తర్వాత అక్కడే సెటిల్ అయిపోయి హాస్టల్లో ఉండింది. ఒక 5 ఫస్ట్ కంపెనీ అంటే ఏమేమి కంపెనీస్ చేసినానో ఎవ్రీథింగ్ హ్యాస్ గివెన్ మీ అ గుడ్ ఎక్స్పీరియన్స్. ఒక 5 కంపెనీస్లో పనిచేశాను. 6th కంపెనీ వచ్చేసి టొయోటా. దాంట్లో నేను 2006లో జాయిన్ అయ్యాను. సో దెర్ ఇస్ అ గ్రోత్ బికాజ్ ఏమంటారంటే లైఫ్ ఇది రియలైజేషన్ అంటారు. సో అదంతా అయిన తర్వాత ఏమైందంటే అమంగ్ ద డీలర్స్ ఐఎమ్ ద senior most manager because I'm maintaining 300 crores every month. 300 crores inventory I'm managing. So andarki ma madam kani CMD kani CFO kani directors kani they have that hope she can maintain it. So ala ani akkade stuck ayinanu because I can grow but I don't want to leave them because they have taught me so much life kani and ఓకే, మర్చిపోయినారు కన్నడ మాట్లాడమంటే మాట్లాడతారు. ఓకే, బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ద ఇయర్ అని చెప్పేసి ఐ హావ్ ఆల్సో విజిటెడ్ సో మెనీ కంట్రీస్ లైక్ మారిషస్ కానీ మారిషస్, మాల్డీవ్స్, దుబాయ్, స్టేయింగ్ ఆల్సో చాలా కంట్రీస్కి విజిట్ అయ్యాను. ఇట్ ఈస్ బట్ ఐ సపోజ్ టు గో టు జపాన్ బికాస్ ఆఫ్ ద కోవిడ్ ఐ కుడ్ నాట్ గో దేర్. సో అలా అయింది. మేబీ ఇన్ ఫ్యూచర్ ఐ మే గెట్ ఇట్. వెరీ గుడ్, సూపర్ క్లాస్. ఇక్కడ శ్రీప్రద చెప్పాలా, ఎందుకంటే ఇంటర్లో మనకు లేదు చెప్పు చెప్పు శ్రీ. ఈ 10th అయిపోతానే ఇంటర్కి అక్కడికి వెళ్ళి ఎక్కడ ఇంటర్ నాతో పాటునే. ఓ సారీ, తర్వాత నీ ఎక్స్పీరియన్స్? జూనియర్ కాలేజ్లోనే ఇంటర్ చదివాను. తర్వాత గుర్తుందో లేదో నేను చాలా మందిని ఎంసెట్ రాయమని అడిగాను. అవును, నన్ను కూడా నిన్న అడిగాను, శివలక్ష్మిని అడిగాను, వెంకటలక్ష్మిని అడిగాను, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మరీ అడిగాను ఎంసెట్ రాద్దామంటే ఎవ్వరు పోవాలా నాకు. నేను ఎంసెట్ రాశాను. ఎంసెట్ రాద్దామని నేనైతే 3 నరగలు ఇళ్ళకి వెళ్ళి మరీ అడిగాను ఎంసెట్ రాద్దాము అంటే ఎవరు ట్యూనప్ అవ్వలేదు. నేను ఒక్కదాన్నే రాశాను. ర్యాంక్ 8503 ర్యాంక్ వచ్చింది. అప్పట్లో రావడమే గ్రేట్. వస్తుందా రాదా డౌట్. ఫైనల్గా లాస్ట్ కౌన్సిలింగ్లో లాస్ట్ డేలో నాకు ఫ్రీ సీట్ వచ్చింది. కేఎల్ ఇంజనీరింగ్ కాలేజ్లో వచ్చింది విజయవాడ. 94లో నేను హాస్టల్కి వెళ్ళాను. 94 to 98 తర్వాత నేను 1 year అక్కడే కేఎల్ కాలేజ్లో టీచింగ్ అసిస్టెంట్గా చేశాను. 99లో గేట్ రాసి ఎంటెక్ చేశాను. ఎంటెక్కి వెళ్ళాను. ఎంటెక్ ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ న్యూఢిల్లీలో చేశాను. 1.5 year ఉన్నాను. అక్కడ అయిపోవడము ప్యారలల్గా ఇక్కడ ఈ నోటిఫికేషన్ పడితే నేను అప్లై చేయడము అంతా ఒకేసారి జరిగినాయి. నేను వన్స్ ఎంటెక్ నాకు డ్యూరేషన్ అయిపోయింది 1.5 year. 2001లో అక్కడ రిలీవ్ అయిపోయి కాలేజ్ నుంచి వచ్చి ఇక్కడ జాబ్లో జాయిన్ అయిపోయాను. 2001లో నా ఫస్ట్ అపాయింట్మెంట్ నెల్లూరు బాయ్స్ పాలిటెక్నిక్లో ఉన్నాను. 2005లో మ్యారేజ్ అయింది. అప్పుడు ట్రాన్స్ఫర్ పెట్టుకొని ఒంగోలుకి మూవ్ ఆన్ అయ్యాను. అప్పుడు మా వారు బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్లో చేసేవాళ్ళు 2005లో. 2006లో మా పెద్ద అబ్బాయి పుట్టాడు. 2009లో నేను పొన్నూరు పాలిటెక్నిక్కి డెప్యుటేషన్ మీద వెళ్ళాను. అంటే బాపట్ల పొన్నూరు దగ్గర వచ్చేసి. తర్వాత 2010లో మా చిన్న అబ్బాయి పుట్టాడు. 2013లో నాకు సీనియర్ లెక్చరర్గా ప్రమోషన్ వచ్చింది. గుంటూరు ఉన్నాను. 2013 నుంచి ఇప్పటి వరకు గుంటూరులోనే స్టే చేస్తున్నాను.
And within the short period of time, just 6 months or 1 year, I am going to get another promotion as head of the department. అది ఇంకా 1 year పడుతుందని అనిపిస్తుంది. 1 year కానీ మొత్తానికి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో నేను అనుందని మాధవీలత ఉండేది మా వీధి ఆపోజిట్లో. మేము ముగ్గురం కలిసి వెళ్ళేవాళ్ళం. ఆ అమ్మాయి అయితే తెగ ఫోర్స్ చేసింది ఎంసెట్ రాద్దామే అంటే 1 year లేట్ అయినా పర్లేదు ఎంసెట్ రాద్దామంటే. బట్ మాకేంటంటే అప్పట్లో ఇంగ్లీష్ ప్రాబ్లం, అంటే మనం మాట్లాడగలుగుతామా ఫియర్ అనేది ఉంది. ఇంగ్లీష్ అంటే ఒక ఫియర్ అనుకుంటా. మనం ఏంటి అంటే ఎంసెట్ రాసేది ఇంజనీరింగ్ చదివేది చేస్తున్నాం కానీ బట్ ఎప్పుడైతే నేను ఈ ఫారిన్ కంట్రీస్ అన్ని విజిట్ చేశానో అప్పుడు నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. మనం ఎందుకు చదవాలి అంటే అందరూ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మనకంటే ఏం పెద్ద నాలెడ్జ్ ఉండే వాళ్ళైతే లేరు. కాకపోతే మెయిన్ ఏంటంటే కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంతే. కాదబ్బా ఇంగ్లీష్ దొబ్బింది ఆడ చూడు ఎంతమంది లైఫ్ని చేంజ్ చేసిందంటే నిజం. హాయ్ సీత, నీ గురించి చెప్పబ్బా. నా పేరు సీత. మీకు అందరికీ తెలుసు నేను 30 years నుంచి మెడిటేషన్ చేస్తున్నాను. రోజు 2 hours చేస్తున్నాను. దీనివల్ల ఫ్యూచర్ తెలుస్తుంది, ప్లస్ మెంటల్ పీస్, హెల్త్ ఇష్యూస్ ఏముండవు. నేను హాస్పిటల్ కంటూ వెళ్ళను, ఏ ట్యాబ్లెట్స్ వాడను. ఏది వచ్చినా ప్రాబ్లమ్స్ ఓన్లీ మెడిటేషన్ వల్ల మన ఫ్యూచర్ గురించి కూడా బాగా తెలుసుకున్నాను అనమాట. నాకు ఒక చిన్న డౌట్ సీత, ఈ గెట్ టుగెదర్ గురించి ఏమైనా కనబడిందా కళలోనా? ఏం లేదు, నేను అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాను కదా. ఏమంటే ఇది కనబడి ఉంటుంది కదా నువ్వు అంటే అదే పనిగా అడిగితే అవి తెలియదు అనమాట. మనకి ఏదైనా సరే ఖచ్చితంగా ముందుగా అయితే తెలుస్తాయి అన్నమాట. నాకు జాబ్ రావడం కూడా జాబ్ రావడానికి 1-2 months కూడా ముందుగానే కనపడించడము. ఇంకా అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, నాకు తెలియదు కన్స్ట్రక్షన్ జరుగుతుందని. నాకు మెడిటేషన్లో బాగా కనబడించింది కన్స్ట్రక్షన్ జరగడము చెయ్యడము అంతా. తర్వాత ఒక 3 months అయిన తర్వాత వెళ్ళాను, అక్కడ అడిగాను ఇప్పుడే కన్స్ట్రక్షన్ అయిపోయింది ఇది మీరు వచ్చారు అని చెప్పి. జాబ్ కూడా వచ్చేసింది. జాబ్ వచ్చింది. ఇంకా మెడిటేషన్ వల్ల బాగా స్పోకెన్ బాగా నేర్చుకున్నా, ఎనర్జీస్ బాగా వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు. కాబట్టి ఫ్రెండ్స్కి ఇచ్చే సజెషన్, ఫ్రెండ్స్కి ఏం చెప్తావు? యూ షుడ్ డూ మెడిటేషన్, యూ గెట్ ఎనర్జీ అండ్ యూ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్ ఓన్లీ మెడిటేషన్, త్రూ ద మెడిటేషన్. ఎంత టైం చేయొచ్చు డైలీ? వాళ్ళ వయసుని బట్టి హాఫ్ అన్ అవర్ 1 hour. 40+ అయితే 40 minutes to twice. ఓకే, ట్వైసా? ఓకే, థ్యాంక్ యూ. 30 years ఎక్స్పీరియన్స్ అంటున్నాం కాబట్టి మాకు ఆన్లైన్లో ఫ్రమ్ ద స్క్రాచ్ ఎలాగా ఏంటి అనేది కాన్సన్ట్రేషన్ ఎలా పెట్టాలి అలా. మొన్న ఒక ఎక్స్పీరియన్స్, ఒక అమ్మాయికి హెల్త్ బాగాలేదు, అందరూ గ్రూప్ మెడిటేషన్ చేస్తున్నాము. అమ్మాయి హెల్త్ బాగాలేదని పడిపోయింది, పోయి అడిగింది అనమాట. ఇంటికి పంపమంటే ఒక ½ hour నాకు పంపిస్తామన్నారు. నేను పిల్లలతో గ్రూప్ మెడిటేషన్ చేపిస్తున్నా. లేచింది తర్వాత అమ్మాయి ఆశ్చర్యపోతుంది, ప్రతి ఒక్కరికి చెప్తుంది నాకు హెల్త్ ప్రాబ్లం మెడిటేషన్ ద్వారా పోయింది. వాళ్ళు కూడా గూగుల్లో సెర్చ్ చేస్తారంట, మెడిటేషన్ మాత్రమే వస్తుందని. నేను క్లాస్లోకి ఎంటర్ అయితేనే వాళ్ళు మెడిటేషనే అంటారనమాట. మీరు చెప్పే సబ్జెక్ట్ పిల్లలు ఇంగ్లీషు సైనిక్ వాళ్ళకి సోషల్ సైనిక్ వాళ్ళకి. శుభ మాట్లాడుతుంది. శుభ ఓకే ఓకే చెప్పు శుభ, చెప్పు శుభ. కాదే తనకి స్టార్టింగ్ ప్రాబ్లమ్. ఓకే మేడం స్టార్ట్ చేయండి మేడం. శుభ మేడం అడగండి చెప్తా, నాకు తెలిసింది. ఇప్పుడు సీత ఏమి మెడిటేషన్ తనకు ఆ వేలో ఉంది కాబట్టి నువ్వు ఇంకొకటి ఏమైనా నీ పర్సనల్గా ఏమైనా ఉంటాయి కదా? శాంతి రాజయోగం అంటే ఇప్పుడు రాజు అంటే అందరికన్నా హై పొజిషన్ అని కదా, అట్లా ఇది చేస్తే హై ఏమంటారు అంటే దేవుని చేయడానికి కరెక్ట్ వే అని రాజయోగం అంటారు దాన్ని. ఓకే, యాక్చువల్గా నాకు దాని గురించి చెప్పేంత ఉందో లేదు తెలియదు, కానీ నాకు అర్థమైంది చెప్తాను నేను. నీకు తెలిసిందే? నాకు అర్థమైంది. ఓకే, తెలిసింది, అర్థమైంది. 6 years నుంచి నేను వెళ్తున్నా. ఓం శాంతి అంటే మామూలుగా దేవుణ్ణి చేరుకోవడానికి కరెక్ట్ రైట్ వే. ఇప్పుడు రాజు గొప్ప కదా, ఒక రాజ్యం తీసుకుంటే రాజు, అట్లా రాజయోగం అంటే ఇది కరెక్ట్ వే అని నాకు అర్థమైంది. దీని ప్రకారం అంటే దేవుళ్ళని ముక్కోకూడదు, హస్బెండ్ని అన్న అని పిలిచాలా, ఇవన్నీ రూమర్లే. మెయిన్ థీమ్ వచ్చి ఒక స్టేజ్ వరకే ఈవెన్ ఫిజికల్ రిలేషను, తర్వాత ఫ్రెండ్స్ లాగా ఉండాల, నాట్ బ్రదర్ సిస్టర్, ఒక ఫ్రెండ్స్ లాగా ఉండాలా అని దాని ఎయిమ్. కానీ బయట రూమర్ అంతా అన్న అని పిలుస్తారు.
నేను 6 ఇయర్స్ నుంచి బీకేని, ఐ మీన్ బ్రహ్మకుమారిని. బట్ నేనే మా ఆయన అన్న అని పిలిచిన, ఏమండి అనే అంటారు అందరిలాగే. ఆ రిలేషన్ వద్దు అని అంతే అన్నమాట. అంతే కానీ దాని నుంచి ఊరికే రూమరు అన్నాన్ని పిలిచేలా అట్లా వస్తుంది. మరి మనకు ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ వస్తే నాకైతే ఎందుకు నాకే అనే ఒక పెద్ద క్వశ్చన్ ఉండింది. ఎన్నో ఏళ్ళ నుంచి బిగ్ క్వశ్చన్ ఉంది. నేను బ్రహ్మకుమారికి పోయి నుంచి ఒక క్లారిటీ వచ్చింది. అంటే మనం ఇప్పుడు చేసిన ఈ జన్మలో ఒక్క దానివల్లే కాదు, తెలిసి తెలియకుండా ఈ జన్మలో చేసింది, తెలియకుండా ముందు జన్మలో చేసింది, దాని బ్యాలెన్స్ని బట్టి కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు అదే కాదు, ప్లస్ బాధపడినంత మాత్రాన కొన్ని అంటారు కదా, పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదు అని. అంటే బాధపడినాము అంటే ఈ బాధ మన నెక్స్ట్ ఏ స్టెప్కి ఏమంటారు స్టార్టింగ్ అనేది కొంచెం ఆలోచిస్తే పునాది, ఒక క్లారిటీ పునాది అనుకో. బాధపడుతున్నాము అని బాధపడకుండా ఈ బాధ వల్ల నేను ఏ స్టేజ్కి వెళ్తాను, నెక్స్ట్ నా లైఫ్ ఎట్లుంటుంది అని ఒక క్లారిటీగా ఆలోచిస్తే అసలు ఎందుకు టెన్షన్ ఉండదు, ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి ఒక క్లారిటీ వస్తుంది. బట్ నాకు అంతా ఇంకా తెలియదు, నాకు అర్థమైనంత వరకు. ఓకే, థ్యాంక్ యూ. క్లాస్ సుశీల ఓకే, నీ గురించి చెప్పబ్బా కొంచెం. లేదు, నువ్వు ఈ జాబ్లోకి కాదు, లీడర్ వసు మేడం కాబట్టి అందరినీ సైలెంట్ పెడతా ఉంది. ఓకే సుశీల, నీ గురించి చెప్పబ్బా. సుశీల స్టార్ట్. 10th అయిన తర్వాత నేను హిందూపూర్లో ఇంటర్కి జాయిన్ అయ్యాను, ఇంగ్లీష్ మీడియము. చాలా కష్టపడ్డాను. తర్వాత డిగ్రీ ఇంటరు సెకండ్ ఇయర్ అప్పుడు నాన్న చనిపోయినారు. ఎగ్జామ్స్ 10 days అంతే, పబ్లిక్ ఎగ్జామ్స్ అప్పుడు 10 days అప్పుడు నాన్న చనిపోయారు. సడన్గా ఇంగ్లీష్ మీడియం కదా నేను పాస్ అవుతానన్న కాన్ఫిడెన్స్ కూడా నాకు లేదు. అప్పుడు మనకు తెలుసు ఫిజిక్స్ అంటే చాలా కష్టం. ఇట్లా పాస్ అయిపోయాను, 67% వచ్చింది. ఎంసెట్ రాశాను కానీ రాలేదు. మళ్ళీ 1 year ఖచ్చితంగా కోచింగ్ తీసుకొని మళ్ళీ జాయిన్ అవుదాం అనుకున్నా. అంటే లాంగ్ టర్మ్లో అంటే కాన్ఫిడెన్స్ అయితే ఉండింది సెలెక్ట్ అవుతానని. ఇంక ఇంట్లో పరిస్థితులు బాగాలేవు, నాన్న లేరు. డిగ్రీ జాయిన్ అయ్యాను. డిగ్రీ సెకండ్ ఇయర్ అప్పుడు పెళ్ళి అయిపోయింది 96లో. ఇంకా స్టడీస్ డ్రాప్ అయిపోయాయి. మళ్ళీ బాబు పుట్టిన తర్వాత మళ్ళీ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ కంప్లీట్ చేశాను. పాప పుట్టిన తర్వాత మళ్ళీ బీఎడ్ జాయిన్ అయ్యాను. లక్కీగా ఫస్ట్ అటెంప్ట్లోనే స్కూల్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను 2009లో. కదిరి ఎన్పీకుంట మండల్లో ఈఎన్పల్లి అని చాలా దూరం అసలు ఇక్కడి నుంచి 4 బస్సులు మారి వెళ్ళే పరిస్థితి అన్నమాట. అంటే లక్కీగా దేవుడు నా వైపు ఉన్నాడు కాబట్టి అక్కడ డబల్ పోస్ట్ కాబట్టి మళ్ళీ కౌన్సిలింగ్ పెట్టి మళ్ళీ పెనుగొండ అంటే నేను వర్క్ చేసింది అక్కడ నియర్లీ 1 month అయితే హాలిడేస్ అన్నీ పోను 19 రోజులు మాత్రమే వెళ్ళాను నేను అక్కడికి. మార్నింగ్ 5:30కి బయలుదేరితే నైట్ 9 o'clock ఇంటికి వచ్చేదాన్ని. పాపకు అప్పుడు 4 years. తన మొహం అంటే నిద్రలోనే తను చూశాను కానీ తను ఎప్పుడు నేను చూడలేకపోయినాను ఆ టైంలో. లక్కీగా మళ్ళీ పెనుగొండకి ట్రాన్స్ఫర్ వచ్చేసింది. ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్లో వర్క్ చేస్తున్నాను. కాదు బా సుశీల కొన్ని చెప్పలేదు, నేను చెప్తాను. బట్ విన్నాను కాబట్టి సుశీల గురించి. తను ఏమి అంటే మ్యారేజ్ మేము యాక్చువల్గా మా నాన్న ఎప్పుడో చిన్నప్పుడు వీవింగ్ ఉన్నింది. నేనైతే ఎప్పుడు చూడలే. మా నాన్న మగ్గన్ వేసేది. నాకు పోగులు పట్టి అందించడము ఇవన్నీ నాకు తెలీదు. కానీ పెళ్ళైన తర్వాత మా ఆయన మగ్గన్ వేస్తున్నాడు. అది ఎట్లా వచ్చేసింది నేర్చుకున్నాను. 3 ఏళ్ళు నేను కూడా మగ్గన్ వేస్తున్నాను. నేను వేసిన దాంతోనే మా పాప పావడా కుట్టించుకొని ఇప్పుడు కూడా నేను అట్లా ఎత్తి పెట్టుకున్నాను. ఇలా నిజంగా డైలీ ఒక పట్టు పావడా నేసి అప్పుడు కష్టపడి చదువుకొని జాబ్ తెచ్చుకోండి. నిజంగా చాలా అసలు నేను ఆ విషయం చెప్తుందా లేదా అని అనుకుంటా అండి. ఓకే, అది నిజంగా చాలా కష్టం. ఒక రోజుకి అది నేసేసి చదువుకోవడం కూడా అన్నీ ప్రైవేట్గానే కట్టి అన్నీ అట్లా చేయాలంటే ఎంత కష్టం కదా అసలు. కోచింగ్ నువ్వేమి చేయలేవు, నీ వల్ల కాదు అన్నారు. ఏ కోచింగ్ లేకుండా నా ఓన్ ప్రిపరేషన్తో ఫస్ట్ అటెంప్ట్లోనే నేను టీఎస్సీలో జాబ్ కొట్టినాను. కాదు సుజీ, నేను నా మనసులో ఉండేది చెప్తా. ఇడు
ఆవిడ కాలేజీలో మన స్కూల్లో చదివేటప్పుడు టాపర్లో సుశీల ఒకట. నేను ఖచ్చితంగా ఏ డాక్టరో అసలు చాలా ఎక్స్పెక్టేషన్స్ మాకైతే. నిజంగా మేము అనిత ఎన్నిసార్లు అనుకున్నామో, మేము అసలు ఎక్స్పెక్ట్ చేసింది. ఓకే అయినా దేవుడు సునీత వచ్చింది. కాకపోతే ఎక్స్పెక్ట్ చేసింది దీన్నేలే మనం తిన్నే సునీత. ఓకే బా. అడుగు అడుగు సబిత ఏదో అడుగుతున్నావు. అడుగు. చెప్పు సబిత, నీ మ్యారేజ్ ఎలా జరిగింది? నువ్వు ప్రపోజ్ చేస్తాడు, గోపి ప్రపోజ్ నువ్వు చెప్పు. ఎవరు ప్రపోజ్ చేసింటారు? నేను గోపి ప్రపోజ్ చేసింటాడు. పాయింట్ కదా. కాదు తను తన పాయింట్లో చెప్పింది, నీ పాయింట్లో నువ్వు చెప్పు. తను చెప్పినట్లు అదే కదా. లవ్ ప్రపోజ్ చేసినాడే కళాజ్యోతి సర్కిల్లో. కాలు ఇట్లా పెట్టి నిలబడ నువ్వు అని చెప్పినాడు. అడ్డం పెట్టి కాలు అడ్డం పెట్టి సిగ్గుపడుతున్న సబిత. లేదబ్బా 93 కాదు యాక్చువల్గా 92, 93 అంటే బాగా వెంట పడినాడు అరుంధతి. డిగ్రీలోకి వచ్చి 94లో ప్రపోజ్ చేసినాడు. వెరీ గుడ్. 2002లో పెళ్ళయిందే. కాదు మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏమంటే మీరు డిగ్రీలో పరిచయం అయినారేమో అని మేము అనుకున్నాం. యాక్చువల్గా ఇంటర్లోనే మనం తిరుగుతూ ఉంటాం కదా బజార్లో. సబిత, గోపికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. నువ్వు అట్లా చెప్తే ఒప్పుకోరు ఎవరే కానీ. అదే శుభ అంటే చూడు, అసలు గోపి అట్లా తలెత్తి చూసేవాడు కూడా కాదని. గోపి తల ఎత్తాడు. ఎందుకు ఎత్తాడు? కాదు, ఈమె కంటే హైట్ ఉన్నాడు కదా, ఈమె కంటే హైట్ ఉన్నాడు, తల దించినాడు. అంతే కదా. గోపిని చూసింటారబ్బా అందరూ. ఫస్ట్ ఆ పాపలు వదలండి అమ్మా, నేను కొంచెం మాట్లాడాలని. శ్రీలక్ష్మి నేను ఏదో కొద్దిగా పోతాను అప్పుడు చెప్తాను. నాకు తెలుసు ఇట్లా చెప్తామని దానికని అందుకే పెళ్లి పిలిచలేదు. ఈ పిల్ల పిలిద్దాం, గోపి వద్దు. ఆ పిల్ల తప్పు అట్లా చెప్తుండా. గోపిని కరెక్టే, శ్రీలక్ష్మి కరెక్టే. సిన్సియర్. మాకు తెలిసి మేము డిగ్రీలో చూస్తుంటే గోపి అయితే చాలా సైలెంట్ అబ్బాయి. చిన్నప్పటి నుంచి తల్లి మేము చిన్నప్పటి నుంచి మాకు తెల్ల లోపల అందుతుంది. మాకు తెలిసి డిగ్రీ కాలేజీలో నువ్వు చాలా టాకెటివ్, గోపి మాత్రం చాలా సైలెంట్ అబ్బాయి. జగమే సత్యం ఏమంటే నువ్వే యాక్టివ్ ఆడా, గోపి సైలెంట్ కాబట్టి నువ్వే పడేసినావు గోపిని. సైలెంట్ కిల్లర్ అంతే కదా. సైలెంట్ కిల్లర్ దగ్గర మసాలా ఎక్కువ ఉంటుంది. ఇట్లా గర్ల్స్ డెస్కులు అంతా కూర్చుంటే ఒక్కటే
ఖాళీ ఉంటాడా ఆయన ఎప్పుడు నా వెనకలే కూర్చుండేవాడు ఎప్పుడు వెనకలే కూర్చుండేవాడు అయితే గోపి 2 జల్లు ఇదే గోపి 2 జల్లు కాదువే మేము ఎందుకు భయపడతామంటే యాక్చువల్గా అబ్బాయి పెళ్ళింటి పిల్లోడు అప్పుడు డ్యూటీ కదా, కాలేజ్ డ్యూటీ కదా. ఎవరన్నా ఆలోచన లేదు, ఆలోచన లేదు. ఎందుకంటే మా డాడీ ఏమంటే చాలా అంటే మాకు ఆలోచన కాదు కాదు అట్లా కూడా పడలేదు. మా అత్త కొడుకు చేసుకుందామని బయట ఫిక్స్ కాబట్టి ఎవరు ఎంత ప్రపోజ్ చేసినారో తెలియదు, బట్ నాకు ఆలోచన లేదు. మాకైతే ఫాలో బాగుండే దీనికి ఫాలో ఉన్నిందంట. లైక్స్ చెప్పండి, లైక్స్ చెప్పండి. నువ్వు చెప్పే రమేష్ నువ్వు చెప్పినావా? రమేష్ నువ్వు చెప్పినావా? ఇంకా ఏం మందిలో ఎవరు లవ్ మ్యారేజ్ తెలిసిండేదే. అండ్ నేను 2000లో మన ఓకే అవార్డుల మేడం 10th క్లాస్ బ్యాచ్మేట్స్ పెట్టిన పేరు అది. ఓకే నేను అనిత మాధవి ఓకే బాగా బెస్ట్ ఫ్రెండ్స్. ఇంటర్మీడియట్లో నేను శుభ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అది బైపీసీ నేను ఎంపీసీ. మా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరికి తెలియని రహస్యాలు ఏమంటే నేను శ్రీప్రద కూడా చాలా క్లోజ్. మ్యాథ్స్ నాకు చాలా డౌట్లు ఉండేటివన్నీ తనతోనే తీసుకుంటే ఇదంటే మాకు చాలా భయం అనమాట. లీడర్ పేర్లు రాస్తుంది. అండ్ ఇంకొక టైంలో నేను రజిత చాలా క్లోజ్ అయిపోయినాము. పిఆర్ శైలజ, సిహెచ్ నాగలక్ష్మి, కొందరు బ్యాచ్ ఉంటారు అనమాట సుశీల. వీళ్ళంటే మాకు కొంచెం భయం, ఎందుకంటే వాళ్ళంటే క్లవర్స్. నెక్స్ట్ జంప్ డిగ్రీకి. ఓకే నేను అనిత చాలా క్లోజ్. మేము చాలా లాంగ్ జర్నీ చేస్తామన్నమాట. శ్రీప్రద ధర్మవరంలో ఉన్నంత వరకు నేను తనని కలిసేదాన్ని. సో తన గురించి తెలుసుకుంటా ఉంటాను అనమాట. నాకు చాలా ఇష్టం అనమాట. ఎందుకు అంటే ఎంతటి మనం ఎవరు కొట్టలేదే, తన వంటి బాగా కొట్టుకొని వెళ్ళిపోయింది. సో మనం చాలా మిస్ అయినాం. ఇంగ్లీష్ అనేది మా లైఫ్లో పెద్ద విలన్ అనమాట, నాకు అనితకి కూడా నిజం. తర్వాత ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకు ఇంత మైనస్ చేస్తున్నాం ఎందుకు. ఇది అప్లికేషన్ తెచ్చినాడు MBA CS తీసుకొని వస్తే మాకు డిగ్రీలో 70% ఉందా, మేము ఏం రాసుకోలేకపోయినాము. సో తర్వాత బిఎడ్ రాసాం అట్ టైమే. బిఎడ్ ఇది 2 రాస్తే 2 వచ్చినాయి. సో నేను ముకుంద సార్కి అడిగితే సార్ ఏమన్నారు, బిఎడ్ చేయమా, ఇది ఎప్పుడైనా చేస్తుంటే. సో బిఎడ్ అయిపోయింది. బిఎడ్ అయిపోయి వస్తానే నాన్నకి పెరాలసిస్ అటాక్ వచ్చా. నేను MBA వచ్చేసి హిందూపుల్లో జాయిన్ అయినాను. తర్వాత నాన్నకి ప్రాబ్లం అయిందనేసి అది మానేసేసుకున్నాను. ఇక్కడ బిఎడ్ అయిపోయిందనేసి నేను జాబ్ ఎంటర్ అయినా 2000లో. 2000 జాయిన్ అయినాక ఓకే మనము చదివిందంతా డిగ్రీ లెవెల్. అడిగిపోయి 11th ఫస్ట్ క్లాస్ పిల్లలకి రాయమంటే మాత్రం చాలా ప్రాబ్లం అనిపించింది. వాళ్ళకి ఎట్లా రాయాలా ఎట్లా చేయాలా ఏం అర్థమయ్యేది కాదు. సో స్కూల్ అంతా అయిపోయిన తర్వాత రిటైర్డ్ హెడ్ మాస్టర్స్ దగ్గరికి పోయి నేను వాళ్ళతో ఇంటర్వ్యూ తీసుకునేసి ఎట్లా చేయాలి ఏం చేయాలనేసి దాదాపు వాళ్ళ దగ్గర ఒక 2 hours స్పెండ్ చేస్తాండి. సో తర్వాత ఈవెన్ అక్కడ నేను ఫస్ట్ స్కూల్ అపాయింట్మెంట్లో 98 ఉన్నారు స్టూడెంట్, సింగిల్ టీచర్. సో నాకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఈవెన్ వాళ్ళ పేర్లు కూడా గుర్తుపెట్టుకునేది కాదు. చాలా మనము ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే లెక్చర్ మెథడ్ ఎక్స్పెక్ట్ చేస్తాము. అక్కడ అసలు అది మనకి సంబంధం లేదనమాట. టీటీసీ చేసిన వాళ్ళకి అట్లీస్ట్ ఒక ఐడియా ఉంటుంది, బిఎడ్కి అసలు లేదు. సో తర్వాత అది అయిపోయింది. నేను ఎక్కడికి పోయినా కానీ నాకు ఇన్నోవేటివ్గా ఏదైనా చేయడం ఇంట్రెస్ట్. తర్వాత అన్మ్యారీడ్గా ఉన్నప్పుడు నేను ధర్మవరం వచ్చేసినాను. ఇక్కడ అక్కడ ఉన్న కొలీగ్స్ బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు, వాళ్ళు చేసేటివి ఎట్లా అనేది చూసేదాన్ని. సో నాకేమంటే మిగిలిన టీచర్స్ కంటే ఇంకొంచెం ఇన్నోవేటివ్గా చేయాలనిపించేది. సో పిల్లల దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. పిల్లలకి నేర్పించేటప్పుడు 10 మందిలో ఒక 7 మెంబర్స్ చెప్పచ్చు, 3 మెంబర్స్ ఎక్కడో ఒకటి మనకు కనబడుతుంది అనమాట. సో నేను అప్పుడు ఏం చేస్తానంటే ఆ ముగ్గురిని ఎట్లా పికప్ చేసుకోవాలా అనేది ఆ 7 మెంబర్స్ పక్కన పెట్టి ముగ్గురినే ఫోకస్ చేసేదాన్ని. సో వాళ్ళకి ఏమి అంటే టీఎల్ఎం బేస్ బాగుంటుంది అనేసి కొంచెం ఇన్నోవేటివ్గా చేసేసి ఫొటోస్ తీసేది, ఆ పిల్లలకు పెట్టేది. అప్పుడు మనకి యూట్యూబ్ లేదు, పిల్లలకి మామూలుగానే మనకి అంటే
మనకు స్కూల్ డే చేస్తారు కదా, అట్లా స్కూల్ డే చేసి ఆ పిల్లలకి ఫొటోస్ తీసేది, వాళ్ళ పేరెంట్స్ ముందు ప్రజెంట్ చేసేది, అదంతా నేను జాయినింగ్ నుంచి చేస్తూ ఉంటాను అనమాట. సో తర్వాత ఏమైపోయింది, మా పాప పాప డెలివరీ అయిన తర్వాత తనకి టీచ్ చేసేటప్పుడు అనిపించదు అనమాట. నేను చేసినది ఏదైనా ఫస్ట్ పాపకి చెప్తా అంటే, పాప ఏం చేస్తుందంటే ఇట్లా అర్థం కాలేదు మమ్మీ నాకు ఇంకొక రకం అంటే సో నా టీచింగ్ని నేను చేంజ్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొంచెం మౌల్డ్ అవ్వడానికి నా స్టూడెంట్స్ మా పాప చాలా యూజ్ అయినారనమాట. అండ్ మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా బాగుండేది. మా ఆయన ఏదైనా సరే ఎక్కడైనా పలాన్ని చేయాలా పెట్టాలంటే ఎక్కడ వెనుకంజ వేసేవాడు కాదు, నువ్వు చేసుకో ఓకే. తర్వాత ఏమైపోయింది, గ్రౌండ్ లెవెల్లో మాకు ట్రైనింగ్స్ ఇస్తారు. ట్రైనింగ్స్ తీసుకునేటప్పుడు ఏమనిపించింది, ఒక్క ముక్క అర్థమయ్యేది కాదు, ఏదో చెప్పేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. సరే నేనేం చేస్తున్నాను, అక్కడ టీచ్ చేసే వాళ్ళ పొజిషన్ నాకు భలే నచ్చేది అనమాట. అక్కడ నిల్చుకొని వాళ్ళు చెప్తా అంటే నేను అక్కడ వెళ్ళి నిల్చుకొని చెప్పాలని చాలా ఇంట్రెస్ట్. సో నేను తర్వాత వేరే వాళ్ళ అవకాశం వచ్చింది, డిస్ట్రిక్ట్ లెవెల్ వెళ్ళినాను, అక్కడ తీసుకున్నాను. అంటే గ్రౌండ్ లెవెల్ తీసుకునే ట్రైనింగ్కి డిస్ట్రిక్ట్ లెవెల్కి చాలా నాకు వేరియేషన్ కనిపించింది. సో డిస్ట్రిక్ట్ నుంచి నాకు స్టేట్కి వెళ్ళాలనిపించింది ఇంకొకసారి. సో స్టేట్కి వెళ్ళిన తర్వాత అక్కడ తీసుకుంటే అప్పుడు ఏమనిపించింది, అది మహాసముద్రం స్టేట్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక నది, మన సైడ్కి వచ్చేసి ఒక పిల్ల కాలువ. మనం తీసుకునేది ఎట్లా ఉంటుందంటే ఏదో వాళ్ళు చెప్తున్నారు మనం తీసుకుంటున్నాం. సో నేను అక్కడ టీచింగ్ లెవెల్లో నిలబడినప్పుడు నేనేం చేస్తానంటే నాకు చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ నేర్చుకుంటాను, ఎందుకంటే ఇంకొకరికి టీచ్ చేయాలి కాబట్టి. సో నాకు అట్లా నన్ను నేను మౌల్డ్ చేసుకునేదానికి నాకు ఈ ట్రైనింగ్స్ చాలా యూజ్ అయినాయి. తర్వాత నేను చేసిన దాంట్లో ఎప్పుడైనా విజిట్స్ అంటే ధర్మవరం విజిట్స్ అంటే మెయిన్ సార్ వాళ్ళు ఎంఈఓ సార్ వాళ్ళు ఏం చేసేవారంటే నా స్కూల్కి పిలుచుకొచ్చేవారు. సో పిల్లల్ని పిలుచుకొచ్చినప్పుడు నేను ఎక్కువ మోస్ట్లీ సింగిల్ టీచర్ అనమాట. పిల్లలు ఎక్కువ వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతా నేనేం చెప్పేది ఉండదు, పిల్లలే వాళ్ళే పర్ఫార్మెన్స్ చేసి చూపించేవాళ్ళనమాట. సో అట్లా నేనేమో ఎవరికి చెప్పలేదు నేను పలాది చేస్తాననేసి. నేను ఫోకస్ అవ్వడానికి సగం రీజన్ అంతా మా స్కూల్ పిల్లలే అనమాట. సో అట్లా ఓకే డిస్ట్రిక్ట్ అవార్డు, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్ అంతా అయిపోయింది.
128, 110, 110, third Shiva 107. 107. Note this point, Your Honor. అక్కడన్నీ తీసుకునే గిఫ్ట్లు అంటే చాలదని మరీ దీంట్లో కూడా
వసు, థర్డ్ నేను. సెకండ్ గేమ్ సెకండ్ గేమ్ కళా ఫస్ట్, సెకండ్ వచ్చి అరుణ. అరుణ శైలజ సెకండ్, థర్డ్. మూడు గేమ్లే కదా.
స్కూల్కి టిఫిన్ ఇస్తాం శనగలు విత్ స్పూన్ అంటే కప్పులోనా